హలో, నమస్కారం. రేణిగుంట పోలీస్ స్టేషన్. ఒక మర్డర్ కేసు విషయమై. మర్డరా? ఎక్కడా? బుచ్చుబాబు గ్రూపా? లేపేశారా? ఎంతమంది సార్? ఏయ్, ఎవరో నువ్వు? పీసీ కోటేశ్వరరావు సార్. ఇంకెవరో లేరా? హలో, నేను మదనపల్లి ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పోయిన నెల 15వ తేదీన రేణిగుంటలో ఓ మర్డర్ జరిగింది కదా. సేతు పొలిటీషియన్, నేషనల్ పార్టీ చాలా దారుణంగా చంపారు. ఇందులో మీకేం తెలియాలి? ఏం లేదు, మా ఏరియా నుంచి 5 కుర్రాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మర్డర్ జరిగిన తీరు చూస్తుంటే వాళ్లే చేసినట్టుగా ఉంది. అందుకే. కుర్రాళ్ళ? నో ఛాన్స్ సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? అటువంటి అవకాశమే లేదు సార్. నేను చెప్పేది లేదు సార్. ఈ కేసుని వేరే వేరే యాంగిల్స్ లో ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నాం. ఎనీవే, మీరు చెప్పినట్టు జరిగే అవకాశమే లేదు. వాళ్ళు వెళ్తా ఉంటున్నారు. వాళ్ళని ఇక్కడే ఉంచేయి. చూస్తుంటే సామాన్యుల్లో అనిపించడం లేదు. ఇప్పుడు చేసింది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకోటి చేద్దాం పెద్ద లెవెల్లో. వాళ్ళని మన ఏరియాలోనే ఉంచు. వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళకేం కావాలో చూడు. ఏ బంకరు, ఆటలుగా ఉందా? మేము బొంబాయి వెళ్ళాలి. మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఊరికి నేను నర్స నీకోసం ఒకటి చేశాం కదా. అరే వెళ్దారా? ఒరే, సర్దార్ చాలా గొప్పరా. మీరు ఏదడిగినా ఇస్తాడు. ఒకే ఒకసారి మీకు ఎప్పుడు ఏం సాయం కావాలని చేస్తాడు. ప్లీజ్ రా, చెప్పరా. రే 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 చెప్పరా. బాగా అర్థమైందిరా నీ అబ్బాయి. రే బొంబాయి లేదు, గింబాయి లేదు. పొండిరా పొన్ని, మన కారం ఇంతే. సోప్ ఉందా? లేదు బాబు, వాషింగ్ సోప్ అయిపోయాయి. సరే అవి టౌన్ లోనే దొరుకుతాయి. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఈ ఊరికి కొత్త, ఒక రకంగా మేము కొత్తలే. ఇంతకీ మీదే ఊరు? తరికొండ. ఆ వేళ మీరు కింద పడిపోయారటగా. తను చెప్పింది. కరెక్ట్ గా 6 గంటలకు గుడి దగ్గరకు వచ్చేయండి. తనేదో మిమ్మల్ని అడగాలంట. నేను వెళ్తాను. నన్నా నేనేనా? వచ్చేస్తా. అక్కడే ఉండు. రేయ్, ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా. మనోళ్ళు అడిగితే చెప్పు, సరేనా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఓకే, గుడికి. నేను ముఖ్యమైన పని మీద ఉన్నాను కానీ నువ్వు పో. వచ్చింది. మీ వెనకాలే ఉంది. రేయ్ రేయ్, రారా.
ఏంట్రా ఇది? తను ఏ అమ్మాయి? ఆ ఎర్ర చొక్క అమ్మాయి. తెల్ల చొక్క కాదు కదా? బాగుండదు, తర్వాత గొడవలు అయిపోతాయి. పా మీ ఫ్రెండా? ఏట్రా పేరేంటి? డబ్బా. రేయ్, నా పేరు కదా అడిగింది, నేను చెప్తాలే. ప్రేమ్ కుమార్. ఏ ఊరో? పులివెన్నుల. మాది అక్కడేలే, పులివెందులకు దగ్గరలో వేములవాడ. మా ఏరియా అన్నమాట. మా నాన్న ముగ్గురాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మేము ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళైంది. నా పేరు మధుప్రియ. ఇంట్లో అందరూ మధు అని పిలుస్తారు, ఫ్రెండ్స్ ప్రియ అని పిలుస్తారు. నువ్వు ఈ ఊరికి ఏదైనా పని కోసం వచ్చావా? ఏంటి నువ్వే గడగడ మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్ మాట్లాడదా? తను మాట్లాడదు. ఆ పిల్లకి ఏమైంది మాట్లాడిపోవడానికి? తను మాట్లాడదన్నానా? తనకి మాటలు రావు. ఏ, అతనేదో అడగాలని నాతో చెప్పావుగా, అడుగు అడుగు. సరే, మాకు టైం అయింది, మేము వెళ్తాం. ఏ పద వెళ్దాం. రోజా పువ్వా పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టి. రే ఇదిగోరా. రేయ్, ఆడేడ్రా? ఆడ అప్పట్లో లేడురా, బాగా మారాడు. మారాడంటే? ఈ ఊళ్ళో పిల్లకి లైన్ వేస్తున్నారా? రేయ్, కొట్టేనంటే. రేయ్, నేను నిజం చెప్తున్నాను రా, నాకేమన్నా అసయ్యా? రే, నీకు వేరే పనే లేదా? నీ మీద ఒట్టురా, రండిరా, రండి చూపిస్తాను, రండిరా, రండి, నాతో రండి. ఆగండి, అది చూడండి, వాడు ఎక్కడ కూర్చున్నాడు చూడండి. రే, అక్కడ కూర్చుంటే ఏమైందిరా? వాడు ఎవరి కోసం కూర్చున్నాడు అటు చూడండి. ఆ పెళ్ళి వస్తుంది కదా. చూడండి, బాగా చూడండి, ఆడు ముఖం చూడండి ఎలా వెలిగిపోతుందో. తన ముఖం కూడా చూడండి ఎలా మారిపోయిందో. వెళ్ళేది తినగా వెళ్ళిపోవచ్చు కదా, చావబోయే ముసలిదాంతో ముచ్చట్లాడుతుంది చూడు. చూడండి, అమ్మాయి వెళ్ళిపోతుందా? ఇప్పుడు వీడు కూడా వెళ్తాడు, బాగా చూడండి. మంచి పిల్లరా. ఏయ్, ఈ అమ్మాయిని చూస్తేనే ఇలాగ అన్నావంటే నా లావని చూస్తే అంతే. రేయ్, ఏదో ఒక రోజు తేలుతుంది లేరా.